వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇన్ సి గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం ఆపరేటర్స్ చూసాం, యూనరీ, బైనరీ, టర్నరీ అని. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూనరీలో మనం సైజ్ ఆఫ్ ఆపరేటర్ సి గురించి చూడబోతున్నాం. సో ఏంటి మరి సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద సైజ్ ఆఫ్ డాటా టైప్ ఆర్ వేరియబుల్. సో మనకు డాటా టైప్ యొక్క సైజు, దాని వేరియబుల్ యొక్క సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది అందుకు యూజ్ అవుతుంది. ఏంటి ఇప్పుడు నీకు ఈ ఎగ్జాంపుల్ చూడు, సైజ్ ఆఫ్ క్యార్ కావాలనుకుంటాం. క్యార్ అనేది ఎంత స్టోర్ చేసుకుంటా అని చెప్పాను, 1 బైట్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. ఒకవేళ నువ్వు సైజ్ ఆఫ్ ఇంట్ అని ఇచ్చావు, సో అప్పుడు ఏమొస్తుంది, మనకు 2 బైట్స్ స్టోర్ చేసుకుంటుందని వస్తుంది. ఎంత? 2 బైట్స్ స్టోర్ చేసుకుంటుందని వస్తుంది. ఒకవేళ కొన్ని కంపైలర్స్ ఏం చేసుకుంటుంది, 4 బైట్స్ కూడా కంపైలర్ బట్టి ఉంటుంది, మన మిషన్ బట్టి ఉంటుంది, 4 బైట్స్ కూడా వస్తుంది. అలాగే ఫ్లోట్ కావచ్చు 4 బైట్స్. ఇలా మనం సైజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చూసి ప్రయత్నిద్దాం. అసలు అక్కడ సైజ్ ఎట్లా చూపిస్తుందో ఒకసారి చూద్దాం. సో ఒకసారి వెళ్ళిపోదాం. సో చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో. సో ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ ఇది నార్మల్గా మనకు తెలిసినదే, యాష్ ఇంక్లూడ్ కోనియో డాట్ హెచ్. ఓకే, సో తర్వాత వాయిడ్ మెయిన్. ఇక్కడ వరకు మనకు అందరికీ తెలిసిందే వాయిడ్ మెయిన్. సో వాయిడ్ మెయిన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఓపెన్ బ్రేసెస్ మనం ఓపెన్ చేయాలి, కర్లీ బ్రేసెస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఏది కావాలి, ఫస్ట్ ఇంటూ ఏ గురించి చూద్దాం. ఇంటూ ఏ తీసుకున్నాను, డిక్లేర్ చేశాను. తర్వాత ఏం చేద్దాం, మనం ప్రింట్ఎఫ్. మనకు సైజు కావాలి. ఇప్పుడు సైజు కావాలి కాబట్టి ఏం చేస్తాను నేను, %d. మనకేంది %d బైట్స్, ఎన్ని బైట్స్ ఉన్నా తెలియాలి కాబట్టి ఇది ఇంటీజర్ కాబట్టి %d బైట్స్. ఏంటి మనకి దేని గురించి కావాలి ఇప్పుడు, కామా సైజ్ ఆఫ్ ఎంత, సైజ్ ఆఫ్ స్మాల్, సైజ్ ఆఫ్ ఏంటి నాకు కావాల్సింది ఏంటి, ఏ సైజు కావాలి. నేను ఆల్రెడీ ఇంటీజర్ అని డిక్లేర్ చేశాను కాబట్టి ఇక్కడ ఇంట్ డాటా టైప్ డిక్లేర్ చేశాను కాబట్టి ఏది సైజ్ ఆఫ్, నేను ఏం చేస్తాను, సైజ్ ఆఫ్ ఏ. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, కోనియో డాట్ హెచ్ ఉంది కాబట్టి గెట్స్, మన అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేయాలి కాబట్టి గెట్స్. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది. మనం సైజు కనుక్కోవాలి. సో సైజ్ ఆఫ్ ఏ ఎంత వస్తుందో చూద్దాం. ఇంటీజర్ని ఇచ్చాను. సో ఈ సిస్టంలో నాకు ఎంత ఇస్తుందో చూద్దాం. సో Ctrl+S. సో ఇది ఏంటి మరి, ఇది ఏంటి మనకు సైజ్ డాట్ సి అని సేవ్ చేస్తున్నాను, సైజ్ డాట్ సి అని సేవ్ చేస్తున్నాను, సైజ్ డాట్ సి అని సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేయడానికి చూద్దాం. సో ఇక్కడ హెచ్ మిస్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి, జీసీసీ సైజ్ డాట్ సి ఏమో ఇది 7 లైన్లో మనకు ఎర్రర్ చూపిస్తుంది. సేవ్ చేయలేదు మనం. ఇక్కడ stda.h మొత్తం కానీ సేవ్ చేయలేదు. Ctrl+S. ఓకే, సో ఇప్పుడు జీసీసీ సైజ్ డాట్ సి. ఓకే, కంపైల్ అయిపోయింది. సైజ్ డాట్ సి అంటే కంపైల్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఇప్పుడు a.exe. సో 4 బైట్స్ అని చూపించింది. ఈ సిస్టమ్ నాకు ఇంటీజర్ తీసుకుంటే ఎంత చూపించింది, 4 బైట్స్ తీసుకున్నాను. నేను ఏం చెప్పాను, 2 బైట్స్ కావచ్చు, 4 బైట్స్ కావచ్చు. ఇక్కడ నాకేం చూపించింది, 4 బైట్స్ అని చూపించింది. ఒకవేళ నేను క్యార్ తీసుకుంటాను, ఇప్పుడు క్యార్ తీసుకుంటే నాకు ఎంత చూపిస్తుందో చూద్దాం మరి ఒకసారి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంటూ తీసేస్తాను, క్యార్ తీసుకున్నాను. ఓకే, క్యార్ తీసుకున్నాను, యాష్ ఉంచాను, సేవ్ చేద్దాం. ఫైల్ సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు జీసీసీ సైజ్ డాట్ సి. ఓకే, కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి చూద్దాం. ఏ
డాట్ ఈఎక్సి. సో నాకేంత వచ్చింది 1 బైట్ వచ్చింది. చూడండి నేను క్యాట్ తీసుకున్నప్పుడు ఇంటూ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఇంటూ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ 4 బైట్స్ వచ్చింది. ఇప్పుడు నేను క్యాట్ తీసుకున్నాను, క్యాట్ తీసుకుంటే ఎంత వచ్చింది, నాకు 1 బైట్ వచ్చింది. సో నెక్స్ట్ నేనేం తీసుకున్నా, ఫ్లోట్ తీసుకుంటాను. ఫ్లోట్ తీసుకుంటే నాకు ఎంత వస్తుందో చూద్దాం. ఏం లేదు, మళ్ళీ నేను చేస్తాను ఇక్కడ ఫ్లోట్ తీసుకుంటాను. ఈ విధంగా నువ్వు సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోట్ తీసుకున్నాను, మళ్ళీ నువ్వు ఏం చేయి, దీన్ని సేవ్ చేయి, కంట్రోల్ ఎస్ వస్తొచ్చు, లేకపోతే ఇలా. సో ఎంత వస్తుంది మరి, సో ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు. జీసీసీ సైజ్ డాట్ సి కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. a.exe. సో నాకు మళ్ళీ ఏమొచ్చింది చూడండి, ఫ్లోట్ తీసుకుంటే 4 బైట్స్. కరెక్టేనా కదా, నేను ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం ఫ్లోట్ అంటే 4 బైట్స్ వచ్చిందా లేదా. సో ఇంటూ తీసుకున్నప్పుడు 4 బైట్స్ వచ్చింది. ఈ సిస్టంలో 2 బైట్స్ రావచ్చు అని చెప్పాను, 4 బైట్స్ రావచ్చు అని చెప్పాను లేదా. తర్వాత క్యార్ అంటే 1 బైట్ వచ్చింది, ఇక్కడ 4 బైట్స్ వచ్చింది. సో ఈ విధంగా నువ్వు సైజ్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఇలా నువ్వు సైజ్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా నువ్వు ఎంత స్టోర్ చేయగలుగుతుందో, అసలు ఆ డేటా టైప్ ఎంత స్టోర్ చేయగలుగుతుంది, ఆ వేరియబుల్ ఎంత స్టోర్ చేసుకోగలుగుతుంది అనేది మనం కనుక్కోవచ్చు. సో ఈ విధంగా సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.